ఓకే గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. నా పేరు ఉదయ్ కుమార్. ఓకే గైస్, ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 3.2 లోని సెకండ్ ప్రాబ్లం అనమాట. ఓకే ఓకే గైస్, దీనికంటే ముందర మీకు ప్రతి ఒక్క నోట్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో విక్టరీ స్టడీస్ అని టైప్ చేయండి, మీకు అవైలబుల్ గా ఉంది. అలాగే మీ ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి గైస్. ఓకే ఓకే గైస్, ద లార్జర్ ఆఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్స్టెండెడ్ ద స్మాలర్ బై 18 degrees, ఫైండ్ దెమ్. ఇక్కడ చూడండి, అసలు యాంగిల్స్ ఎన్ని. ఫస్ట్ యాంగిల్, సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏందో తెలుసుకుందాం. సప్లిమెంటరీ యాంగిల్ అంటే 180 degrees లో ఉన్న ప్రతి యాంగిల్ సప్లిమెంటరీ యాంగిల్ అంటాం. ఓకే, మళ్ళీ ఇంకో యాంగిల్ కూడా ఉంది, కాంప్లిమెంటరీ యాంగిల్. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 19 degrees మాత్రంలో లోపల ఉన్న వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్. అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, ఇక్కడ టూ సప్లిమెంటరీ యాంగిల్స్, రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ మొత్తం ఎంత? 180 degrees కదా. రెండు సప్లిమెంటరీ ఆ యాంగిల్స్ ఏవో మనకు తెలీదు. ఓకే, సప్లిమెంటరీ యాంగిల్ ఇక్కడ చూడండి, మొత్తం రెండు యాంగిల్స్ ఎంత ఉన్నాయంట? 180 degrees ఉన్నాయంట. ఓకే, కానీ ఇక్కడ చూడండి, ఎక్స్టెండెడ్ ద స్మాలర్ బై 18 degrees. ఒక యాంగిల్ అంటే పెద్ద యాంగిల్ ఎంత ఉందంటే చిన్నదానికన్నా 18 degrees ఎక్కువ ఉందంట. అర్థమైందా క్వశ్చన్? ఇప్పుడు చూడండి, మనకి రెండు యాంగిల్స్ ఎంత ఉండేవో తెలియదు. ఓకే, అర్థమైందా? అందుకే x ప్లస్ y ఈక్వల్ టు 180 degrees సప్లిమెంటరీ యాంగిల్ అన్నారు కాబట్టి. ఓకే, ఒక కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 90 అని రాసుకుంటుంది. ఓకే, ఇక్కడ సప్లిమెంటరీ అన్నారు కాబట్టి 180. కానీ పెద్ద యాంగిల్ ఎంత ఉందంట? చిన్నదానికన్నా 18 degrees ఎక్కువ ఉందంట. ఓకే, చిన్నదానికన్నా 18 degrees అంటే చిన్నదానికన్నా 18 degrees అంటే ఇంతే ఆన్సర్. ఈ ఎక్స్ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అంతే సింపుల్ గా ఉంటుంది. ఓకే, అర్థమైందా? సొల్యూషన్, ఎన్ని యాంగిల్స్ మొత్తం ఇక్కడ చూడండి, లార్జర్ సప్లిమెంటరీ, ఇక్కడ చూడండి సప్లిమెంటరీ బి ఎక్స్. పెద్ద యాంగిల్ ఏమనుకుంటున్నాం మనము? ఎక్స్ అనుకుంటున్నాం. ఓకే, అండ్ స్మాలర్. ఓకే, అంటే ఇక్కడ పెద్దది చిన్నది మనం అనుకోవాలి. రెండు యాంగిల్స్ ఎంత ఉన్నాయో తెలియదు కాబట్టి మనం అనుకుంటున్నాం. ఓకే, లార్జర్ యాంగిల్ ఏమనుకుంటున్నాం? ఎక్స్ అనుకుంటున్నాం. స్మాలర్ యాంగిల్, స్మాలర్ సప్లిమెంటరీ యాంగిల్, సప్లిమెంటరీ బి వై అనుకుంటాం కదా. మనకి ఎంత ఉందో తెలియదు. సప్లిమెంటరీ లార్జర్ యాంగిల్ అంటే పెద్ద యాంగిల్ ఎంత ఉందో తెలియదు, చిన్న యాంగిల్. కానీ రెండు కలిపితే ఎంత వస్తుంది మనకి? సప్లిమెంటరీ యాంగిల్లో 180 degrees వస్తుంది కదా. అర్థమైందా? ఓకే, అంటే ఇప్పుడు ఈక్వేషన్ ఏమని రాయొచ్చు? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180 degrees. ఈక్వేషన్ నంబర్ 1. మనకి రెండు యాంగిల్స్ ఎంత ఉన్నాయో తెలియదు, కానీ ఇది సప్లిమెంటరీ యాంగిల్ కాబట్టి 180 degrees. ఓకే, ఇప్పుడు రెండో ఈక్వేషన్ తయారు చేసుకుందాం. ఇక్కడ చూడండి, వినండి, ఒక యాంగిల్ ఎంత ఉందంట? చిన్నదానికన్నా 18 degrees ఎక్కువ ఉందంట. ఓకే, అర్థమైందా? స్మాలర్, ఇక్కడ చూడండి, స్మాలర్ బై, ఇక్కడ అర్థమైందా? స్మాలర్ అంటే చిన్నది ఎంత ఉంది? 18 degrees ఎక్కువ ఉంది. ఓకే, అర్థమైందా? మనకి పెద్ద నంబర్ కావాలంటే పెద్ద యాంగిల్ ఎంత ఉందంట? చిన్నదానికన్నా 18 degrees ఎక్కువ ఉందంట. ఓకే, ఇప్పుడు అదే రాస్తాం. ఓకే, గివెన్ ద లార్జర్ సప్లిమెంటరీ యాంగిల్. ఓకే, మనకి పెద్ద యాంగిల్ ఎంత ఉందో తెలీదు, కానీ పెద్ద యాంగిల్ నుంచి చిన్న యాంగిల్ తీసేస్తే ఎన్ని డిగ్రీలు ఉంటుంది మనకి? 18 degrees ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు చూడండి, సప్లిమెంటరీ యాంగిల్. ఓకే, ఇప్పుడు అయిపోయింది. ఈక్వల్ టు స్మాలర్ సప్లిమెంటరీ యాంగిల్ ప్లస్ 18 degrees కదా. అంటే ఇప్పుడు మనం ఈక్వేషన్ ఏమని తయారు చేయొచ్చు? లాంగర్ సప్లిమెంటరీ యాంగిల్ ఏమనుకున్నాం మనం? ఎక్స్ అనుకున్నాం. ప్లస్ ఈక్వల్ టు స్మాలర్ సప్లిమెంటరీ యాంగిల్ ఎంత? వై ప్లస్ 18 degrees. అంటే చిన్నదానికన్నా 18 degrees ఎక్కువ ఉందంట మనకి పెద్ద యాంగిల్ కన్నా. అంటే ఇప్పుడు మామూలుగా ఈక్వేషన్ ఏం తయారు చేయొచ్చు మనము? ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 18 degrees. అంటే మనకు వచ్చిన అంటే పెద్ద యాంగిల్ నుంచి చిన్న యాంగిల్ తీసేస్తే డిఫరెన్స్ ఎంత ఉంది? 18 degrees. అంటే ఈక్వేషన్ నంబర్ 2. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఆల్రెడీ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ అయిపోయింది. మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది. ఈ ఎక్స్ వాల్యూని మనం ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేసామనుకో మనకి ఎక్స్ వై ఆన్సర్స్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? నౌ సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ, ఎక్స్ ఈక్వల్ టు వై ప్లస్ 18 ఇన్ ఈక్వేషన్ 1 కదా. ఇప్పుడు ఎక్స్ ఇక్కడ చూడండి, ఈక్వేషన్ 1 ఏముంది?
ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180 డిగ్రీస్. అర్థమైందా గైస్? ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూ ఎంత వై ప్లస్ వై 18, ఎక్స్ వాల్యూ ఎంత వై ప్లస్ 18 ప్లస్ వై ఈక్వల్ టు 180 డిగ్రీస్ కదా. ఈ ప్లస్ 18 అవతల పోతే ఏమవుతుంది మైనస్ 18, వై ప్లస్ వై ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 18 డిగ్రీస్. ఇప్పుడు వై ఎంత 2y కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి 180లో కల్లా 18 పోతే 180లో కల్లా 18 పోతే ఆన్సర్ 2. ఇక్కడ ఎంత 7 6 162 అనమాట, 162 డిగ్రీస్. అంటే ఇప్పుడు చూడండి y వాల్యూ కావాలి కాబట్టి 162 డిగ్రీస్ బై 2 ఇంటూ ఎస్ న్యూట్రల్ పోతే ఏమవుతుంది డివైడెడ్ బై, అంటే 2 1 జా 2 8 జా 16 2 1 జా, అంటే y వాల్యూ ఎంత వచ్చింది మనకి 180 డిగ్రీస్ వచ్చింది. ఓకే ఇప్పుడు చిన్నది ఇంకా యాంగిల్ మనకి. ఓకే వై ఏమనుకున్నాం మనము స్మాల్ అనుకున్నాం. ఇప్పుడు ఇంకా ఏం కనుక్కోవాలి మనం బిగ్ యాంగిల్ కనుక్కోవాలి. ఆ బిగ్ యాంగిల్ లో నుంచి చిన్న వాల్యూ తీసేస్తే మనకి ఎంత రావాలా 18 రావాలి. అలా వచ్చింది అనుకో మనం చేసిన లెక్క కరెక్ట్. ఓకే ఇప్పుడు చూడండి సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు 81 ఇన్ ఈక్వేషన్ 2. ఓకే 2 ఇక్కడ ఏముంది మనకి ఎక్స్ వాల్యూ కావాలంటే y ప్లస్ 18 కదా. మనకు y వాల్యూ ఎంత వచ్చింది 81 వచ్చింది ప్లస్ ఎక్స్ వాల్యూ ఇంకా ఆల్రెడీ 18 ఇలాగానే ఉంది. అంటే ఎక్స్ వాల్యూ కలపండి 81 9 ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 99 డిగ్రీస్ వచ్చింది. అంటే ద టూ యాంగిల్స్ ఆర్ ఎక్స్ ఈక్వల్ టు 99 y ఈక్వల్ టు 81 డిగ్రీస్. ఇప్పుడు చూడండి వెరిఫికేషన్ చేసుకోండి మీరే. 99 లో కల్లా 81 తీసేసేయండి. 9 లో కల్లా 1 పోతే 8, 9 లో కల్లా 8 పోతే 1. ఓకే అర్థమైందా? 9 లో కల్లా 1 పోతే 8, 9 లో కల్లా 8 పోతే 1 వచ్చిందా 18 డిగ్రీస్. అర్థమైందా గైస్? వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ మనకి పెద్ద యాంగిల్ కన్నా అంటే పెద్ద యాంగిల్ చిన్నదానికన్నా 18 డిగ్రీలు ఎక్కువ ఉందంట. ఓకే ఆన్సర్ వచ్చిందా? ఓకే గైస్ మీకు ఖచ్చితంగా నచ్చే నేను ప్రతి ఒక్కటి వివరంగా రాయడం జరుగుతుంది. షార్ట్ కట్ లో రాయొచ్చు కానీ అర్థం కావాలని నేను రాయడం జరుగుతుంది. కొంచెం వీడియో లెంత్ ఎక్కువ చూడండి, అలాగే స్కిప్ చేయకుండా, మీకు అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే గైస్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.